श्री गुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरोन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्रीकृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्णा हरे कृष्णा कृष्णा कृष्ण कृष्णा कृष्ण हरे 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 रामा राम हरे हरे रामा राम 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 हरे राम हरे। हरे हरे। नमो विष्णुपादाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन्निधि नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं श्रीगुरुं दीनतारिणं कृष्णचैतन्यम् ईश्वरम्। हरे कृष्ण। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेष्व भद्रेषु नित्यं भागवतसेवया भगवत्युत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिके। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। हरे कृष्ण। हरे कृष्ण। ద్వితీయ స్కందం 7వ అధ్యాయం చూస్తున్నాం. సో విదురుడు మైత్రేయ సంవాదం జరుగుతుంది. విదురుడు 2 ప్రశ్నలు అడిగాడు. ఒకటి జీవాత్మ గురించి, ఇంకొకటి పరమాత్మ గురించి. సో జీవాత్మ గురించి ఏంటి అడిగాడు? జీవాత్మ సచ్చిదానంద రూపం. ఓకే, సో నిత్యం పరమాత్మ పర్యవేక్షణలో ఉన్నాడు, కానీ ఎలా అతను దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు. సో దానికి సమాధానం కింద మైత్రేయుడు ఏం చెప్పాడు? అది కేవలము తనను తను అసత్యంతో పోల్చుకోవడం వల్ల, తను యాక్చువల్లీ సచ్చిదానంద రూపం. అలాగే పరమాత్ముడు గురించి ఏంటి అడిగాడు? యాక్చువల్లీ జీవుడు గురించి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా నిన్న చదివా అండి, మనం దాన్ని డిస్కస్ చేయలేదు. 12th 11th జలమందు ప్రతిబింబితమైన చంద్రుడు జలగుణముతో కూడిన కారణమున ద్రష్టకు కంపించుచున్నట్లుగా గోచరించినట్లు అనాత్మతో జతకూడిన ఆత్మ అనాత్మ గుణముతో ప్రతీతమగును. ఏంటి ఎగ్జాంపుల్ ఏంటి? పరమాత్ముడు ఆకాశమందలి చంద్రునితో పోల్చబడగా జీవులు జలమందలి చంద్రబింబముతో పోల్చబడుదురు. ఆకాశమందున్న చంద్రుడు స్థిరముగా నెలకొని ఉండి జలముపై ప్రతిబింబితమగు చంద్రుని వలె కంపించకుండును. వాస్తవమునకు ఆకాశమందలి మూల చంద్రుని వలె జలమందు ప్రతిబింబితమగు చంద్రుడు సైతము కంపించకూడదు. కానీ చంద్రుని ప్రతిబింబము జలముతో జతకూడి ఉన్న కారణమున చలించున్నట్లు గోచరించును. చంద్రబింబం నీళ్ళు ఇలా కదులుతున్నాయి అనుకోండి అలల్లో, ఆ ప్రతిబింబం చంద్రుడి ప్రతిబింబం ఇక్కడ నీటితో నీటితో ఉన్నప్పుడు ఇంకేమనిపిస్తుంది? అరే చంద్రుడు ఏమిటి ఇంత వంక తింకరు ఉన్నాడు, చంద్రుడు కూడా కదులుతున్నాడు ఏంటి? చంద్రుడు యాక్చువల్లీ ఆకాశంలో స్థిరంగా ఉన్నాడు. ఓకే,
సో ఆకాశమందలి మూలచంద్రుడి వల్లే ఆకాశమందున్న చంద్రుడు స్థిరముగా నెలకొని ఉండి జలముపై ప్రతిబింబితమగు చంద్రుని వల్లే కంపించుకున్నాం. సో మనం ఏం చేస్తున్నాం, జలంలో నుంచి చంద్రుడిని చూడడానికి ట్రై చేస్తున్నాం. సో జలం కదులుతోంది కాబట్టి మనకి చంద్రుడు కదులుతున్నట్టు అనిపిస్తుంది, చంద్రుడు కూడా వంకర టింకర ఉన్నట్టు అనిపిస్తుంది. సో జీవుడు ఏం చేస్తున్నాడు, గుణాలతో కలిపి పరమాత్మను చూస్తుంది. పరమాత్మ గుణాలకి అతీతుడు, పైన ఉన్నాడు. అర్థమైందండి? గుణాలతో పరమాత్మ పని చేసినా కూడా అతడు స్థిరంగా ఉన్నాడు. మనం గుణమయంగా చూస్తున్నాం కాబట్టి ఓకే, మనకి పరమాత్మ కూడా గుణంలో ఉన్నాడేమో అనుకున్నా. పరమాత్మ నిర్గుణ స్వరూపుడు. నిర్గుణము అంటే ఏంటి, నిర్గుణము అంటే త్రిగుణాతీతుడు. ఓకే, మనం దామోదర అష్టకం అన్న రోజు డిస్కస్ చేసాం కదా. సో ఫస్ట్ లైన్ ఏంటి, నమామీశ్వరం సచ్చిదానంద రూపం. సత్ చిత్ ఆనంద రూపం. ఒక పక్క సత్ చిత్ ఆనందము అంటే యాక్చువల్లీ అది బ్రహ్మజ్యోతి, కానీ రూపం నిర్గుణ స్వరూపము అంటున్నాం. అంటే రూపం, కానీ ఆ రూపానికి ఏంటి, నిర్గుణ, గుణాతీతం. అలాగే అందుకనే భగవంతుడికి రూపం లేదు. ఉందా, రూపం ఉందా లేదా అండి భగవంతుడికి? ఉందా? రూపం లేకుండా ఉండగలడా భగవంతుడు? రూపం ఉంది. రూపం లేకుండా ఉండగలడా? లేడు. ఉండగలడు. నిరాకారుడు ఎలా అయినా ఉండగలడు భగవంతుడు. ఏ ఆకారం లేకుండా ఉంటే ఆకారం లేకుండా ఉంటాడు. ఇలాంటి ఆకారంలో అయితే భగవంతుడు నిత్యం ప్రకాశిస్తున్న రూపం ఏంటది, శ్యామం త్రిభంగ లలితం నియత ప్రకాశం. శ్యామవర్ణంలో త్రిభంగ లలితంలో నిత్యం ప్రకాశిస్తూ ఉన్న రూపం కృష్ణ రూపం, అలాగే విష్ణు రూపం, అలాగే రామ రూపం. అలాగే యాక్చువల్లీ మీరు ఆధ్యాత్మిక చార్ట్ కనుక తీసుకుంటే ఈ బ్రహ్మాండం దాటిన తర్వాత అన్నీ కూడా ఆధ్యాత్మిక ప్రపంచాలు. ఎన్నున్నాయి ఆధ్యాత్మిక ప్రపంచాలు ఎవరైనా చెప్పగలరా? మనం ఆల్రెడీ చూసేసాం ఇన్ని ఆధ్యాత్మిక ప్రపంచాలు. మనం ఉన్నది భౌతిక ప్రపంచం కదా. ఎన్ని భౌతిక ప్రపంచాలు ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి బ్రహ్మాండాలు? ఇది ఒక్కటేనా? ఈ 14 లోకాలు కలిపి ఒక బ్రహ్మాండం. ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయి? ఒకటే. లెక్కలేనన్ని బ్రహ్మాండాలు ఉన్నాయి కదా మాతది. చాలా బ్రహ్మాండాలు ఉన్నాయి మాతాజీ. లెక్కలేనన్ని. పరనోదక సాయి విష్ణు రోమాల నుంచి బ్రహ్మాండాలు బయటకు వస్తాయి. అవన్నీ కూడా భౌతికమే. ఆధ్యాత్మిక దీనికి మూడింతలు ఎక్కువగా ఉన్నాయి మాతాజీ. కరెక్ట్. ఏకపాద త్రిపాద అని మనం చదివాం 2వ స్కందం. సో భౌతిక ప్రపంచాలు ఎన్ని ఉన్నాయో ఆధ్యాత్మిక ప్రపంచాలు అంతకు 3 ఇంతలు ఉన్నాయి. మొత్తం 4 వంతులు భగవంతుడి సృష్టి అనుకుంటే, లేదా ఉన్నది ఇంత అనుకుంటే 3 వంతులు యాక్చువల్లీ ఆధ్యాత్మిక లోకాలే. సో భగవంతుడికి రూపమే లేదు, కేవలం బ్రహ్మజ్యోతి అంటే ఇన్ని లోకాలు ఎందుకు? అసలు ఉత్తే జ్యోతే కాదు. ఒకడికి రాముడు అంటే విపరీతమైన ఇష్టం అనుకోండి, రామ రామ రామ. సో రాముడిని తీసుకెళ్ళి నువ్వు కృష్ణలోకంలో పడితే వాడికి ఆనందం రాదు. హనుమంతుని తీసుకెళ్ళి ఒకటి అక్కడ రాముడు వేరు కృష్ణుడు వేరు కాదు, కానీ ఒక్కొక్కరికి ఒకలాంటి రసంలో భగవంతుడితో కనెక్షన్ ఉంటుంది వాళ్ళకి. సో ఇక్కడ రామ 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 అని శరీరం వదిలిన వాడు ఎక్కడికి వెళ్తాడు? అందరూ వైకుంఠానికి వెళ్ళొచ్చు. అన్ని వైకుంఠ లోకాలే, వాటికి పేరు వైకుంఠ లోకాలు. ఎందుకు అంటే అక్కడ కుంఠం అనేది లేదు, ప్రాబ్లమ్స్ లేదు, వైకుంఠం. కానీ అయోధ్య లోకం ఒకటి ఉంది పైన. ఇక్కడ మన ఈ అయోధ్యనే కాదు, అయోధ్య లోకం ఉంటుంది. అక్కడ రామలక్ష్మణులు సీతమ్మ వారు నిత్యం విరాజిల్లు చెందుతారు. సో ఎవరైతే రాముణ్ణి రామభక్తులు వాళ్ళు అక్కడికి తీసుకెళ్ళేవాడు, అంతే కదా. ఎవరు దేని గురించి అయితే వాళ్ళకి ఆ భావన ఇవ్వబడుతుంది. నరసింహస్వామి లోకానికి తీసుకెళ్ళబడతారు. అవన్నీ ఆధ్యాత్మిక లోకాలే. కృష్ణుడు ఇష్టము అన్న తర్వాత ఏ కృష్ణుడు ఇష్టం? చిన్న కృష్ణుడు ఇష్టం అనుకోండి, బుల్లి కృష్ణుడు. నన్ను తీసుకెళ్లి ద్వారకాలో పడేశారు అనుకోండి, కృష్ణుడు పెద్దగా ఉన్నాడు,
మీరు వ్రజవాసుల్ని తీసుకెళ్లారు అనుకోండి, వాళ్ళకి అసలు ద్వారకా కృష్ణుడు నచ్చనే నచ్చదు. ఏంటి కృష్ణమాత ఎంత చక్కగా ఉండేవాడు, ఇప్పుడు ఏమిటేమిటో అలంకారాలు, బంగారం వజ్రాలన్నీ వేసుకొచ్చేవాడు, ఏంటి ఇలా ఉన్నా ఉంటారు. వాళ్ళకి నచ్చిన కృష్ణుడు వేరు. సో పైన గోలోకం వేరే ఉంటుంది, మథుర ఉంటుంది, ద్వారక ఉంటుంది. ఎవరికి ఏ ఏ భావంతో ఉంటే ఆ లోకాలు ఉన్నాయి. యాక్చువల్లీ అన్ని ఆధ్యాత్మిక లోకాలు ఉన్నాయి, మూడింతలండి. ఓకే, సో భగవంతుడు నిత్యం విరాజించు, ఆ వాటికి అసలు ఈ బ్రహ్మాండానికి సంబంధమే లేదు. అన్ని ఆధ్యాత్మిక లోకాలు నిత్యం విరాజమానం. ఓకే, సో భగవంతుడి యొక్క నిర్గుణము నిరాకారం అనగానే ఏంటంటే మనలాంటి ఆకారం లేదు, భగవంతుడికి ఆకారం ఉంది. అయితే బ్రహ్మజ్యోతి భగవంతుడి నుంచి కేవలం జ్యోతి స్వరూపం అనే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే భగవంతుడికి ఒక రూపం పెట్టడం వాళ్ళకి ఇష్టం ఉండదు. మనం కనుక సెకండ్ చాప్టర్ లో మనం చూసాం, సత్యం 3 రకాలుగా తెలుసుకోవచ్చు. ఏంటా 3 రకాలు? పరమ సత్యం అనేది ఒకటే పరమ సత్యం. సత్యం పరం ధీమహి, ఫస్ట్ శ్లోకం భాగవతం, గాయత్రి మంత్రం. సత్యం పరం ధీమహి, నా మనస్సులో అతనికి, ఆ పరమ సత్యానికి నేను నమస్కరిస్తున్నాను. ఈ పరమ సత్యాన్ని నేను ఆన్సర్ చెప్తే మీ అందరికీ తెలుసు. 3 రకాలుగా ఈ పరమ సత్యాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఎలాగా? బ్రహ్మము, పరమాత్మ, భగవాన్. బ్రహ్మేతి పరమాత్మేతి ఇది భగవాన్. భగవానేతి. ఈ 3 మళ్ళీ వేరు వేరు కాదు. సో భగవంతుడి యొక్క బ్రహ్మజ్యోతినే మనం బ్రహ్మము పరబ్రహ్మము అంటున్నాం, బ్రహ్మజ్యోతి. సో బ్రహ్మజ్యోతిని మామూలుగా ఆరాధించే వాళ్ళు లేదా ఆస్వాదించే వాళ్ళు భగవంతుడికి రూపం ఇవ్వడానికి ఇష్టపడరు. ఆ రూపం లేదు, మొత్తం జ్యోతి. ఈ జ్యోతి, చిన్న జ్యోతి వెళ్ళి పెద్ద జ్యోతిలోకి కలిసిపోతుంది. కలిసిపోయి ఏం చేస్తుంది? కలిసిపోయి అలాగే ఉంటుంది. ఈ కాన్సెప్ట్ మనకి క్లియర్ గా అర్థం అవ్వాలి. మనం ఆల్రెడీ అవన్నీ దాటుకుని వచ్చేసి బ్రహ్మేతి పరమాత్మేతి భగవానేతి. చిన్న జ్యోతి వెళ్ళి పక్క జ్యోతిలో కలిసిపోతుంది. కలిసిపోయి ఆ రెండింటికి తేడా ఉందా లేదా? లేదు మేడం, భేదం లేదు. మామూలుగా అయితే లేదు. అంటే ఉంది. చిన్న క్యాండిల్ తీసుకెళ్ళి, చిన్న జ్యోతి తీసుకెళ్ళి, చిన్న ఒత్తి తీసుకెళ్ళి పెద్ద ఒత్తితో కలిపిస్తాం అనుకోండి, ఏ జ్యోతి దేనిది అని మనం చెప్పలేము. కానీ కృష్ణుడు ఏమంటున్నాడు? ఎప్పటికీ కూడా మీరు మీ అస్తిత్వాన్ని పోగొట్టుకోరు, నేను నా అస్తిత్వాన్ని పోగొట్టు. నేను ఉన్నారు, మీరు ఉన్నారు, గతంలోనూ ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ఎప్పుడు భవిష్యత్తులో కూడా ఉన్నారు. ఆ పెద్ద జ్యోతిలో చిన్న జ్యోతి కిందే ఉంటుంది. సో అక్కడ మనం అనుకున్నట్టు స్వామి సేవకుడు అలా భావన ఏమీ లేదు. తల్లి పుత్రుడు, ఓకే, వాత్సల్య రసం, మాధురసం, ఇవన్నీ మనకి ఆ బ్రహ్మజ్యోతి దాటి వెళ్తే కొంతమంది పరమాత్మేతి, భగవంతుణ్ణి పరమ సత్యాన్ని ప్రతి ఒక్కళ్ళలో అణువణువు వ్యాపించి ఉన్న పరమాత్మ కింద చూస్తారు. అణువణువు వ్యాపించి ఉన్నాడు భగవంతుడు. అక్కడ ఆకారం లేకుండా జ్యోతి కింద కూడా ఉన్నాడు, అణువణువు వ్యాపించి పరమాత్మ కింద ఉన్నాడు. నిత్యం తన సాకార రూపంతో ఆధ్యాత్మిక ప్రపంచాల్లో విరాజిల్లుతున్నాడు. ఈ 3 కూడా ఒక సత్యమే, పరమ సత్యం. దాన్ని కొంతమంది బ్రహ్మేతి, కొంతమంది పరమాత్మ, కొంతమంది భగవాన్. ఆ భగవాన్ అనగానే ఇవన్నీ ఆటోమేటిక్ గా వచ్చేసి ఆ భగవంతుడి యొక్క బ్రహ్మజ్యోతే మనం నిరాకారవాదులు బ్రహ్మజ్యోతి అంటున్నాం. దానికి ఆధారం కృష్ణుడు. ఈ బ్రహ్మజ్యోతికి ఆధారం కృష్ణుడు అని భగవద్గీతలో ఎక్కడ చెప్పాడు? కృష్ణుడు చెప్పాడా? 14th chapter last శ్లోకం, బ్రహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్య వ్యయస్య చ ధర్మస్య అసలు లైన్ వచ్చేసి సుఖస్య కాంతికస్య చ. బ్రహ్మణో హి ప్రతిష్ట అహం, నేను ఆ బ్రహ్మకి, బ్రహ్మము అంటే ఈ పరబ్రహ్మానికి ఆధారాన్ని. ఓకే, సో భగవంతుని మనం ఎప్పుడైతే గుణాలతో చూస్తామో, నీళ్ళల్లో నుంచి చూస్తున్నామో, అప్పుడు భగవంతుడు మనకు ఆడుతున్నట్టు, ఓహో గుణాలతో కలిసి ఉన్నాడు అనుకుంటాం.
మనకి భాగవతం 4వ స్కందంలో ఇంకో ఎగ్జాంపుల్ వస్తుంది. మనం ఈ ఎగ్జాంపుల్ కూడా చాలాసార్లు డిస్కస్ చేసాం. కురుడి లేతగా దీంతో అటాచ్మెంట్ ఉన్నంత వరకు అది అతుక్కునే ఉంటుంది. ఎప్పుడైతే విడిపోతుందో అంటే ఎప్పుడైతే ఇంకా నిన్న మన ఎగ్జాంపుల్ చూసాం కదా, నా తల నా చేతిలోనే ఉన్నట్టు నేనే చూడ్డాను. ఒక్కసారి కళ కరిగిపోయింది అనుకోండి, లేదు మెలకు వచ్చింది అనుకోండి, ఓ ఇదంతా కళ. ఎప్పుడైతే నేను ఆత్మస్వరూపం అని మనకి వెలిగిందో, తెలిసిందో అనట్లేదు, మనకందరికీ తెలుసు కానీ వెలగట్లేదు లోపల. వెలిగిందో అప్పుడు మనకు ఇదంతా శరీరానికి జరుగుతున్నదా, గుణ ప్రకారంగా కర్మ ప్రకారంగా ఏదో జరిగిపోతూ ఉంది, నేను కానీ సచ్చిదానంద రూపాన్ని వెలిగింది అనుకోండి, అప్పుడు దుఃఖం దుఃఖం కింద అనిపించదు. ఓకే, భక్తుడిది ఇంకొంచెం హయ్యర్ థింకింగ్. నిన్న చెప్పి మళ్ళీ డైవర్ట్ అయిపోయింది. సో భక్తుడు కష్టాన్ని ఎలా తీసుకుంటాడు, ఎలా ఎలా స్వీకరిస్తాడు భక్తుడు? న ప్రహృషేత్ ప్రియం ప్రాప్య నోతి చేత్ ప్రాప్య చాప్రియం స్థిరబుద్ధిరసం బ్రహ్మ. కష్ట సుఖాలు అన్నిట్లో కూడా స్థిరంగా ఉంటాడు. ఎన్ని కోరికలు వచ్చినా స్థిరంగా ఉంటాడు. చాలా ఎగ్జాంపుల్స్ వస్తున్నాయి మన భగవద్గీతలో. ఓకే, కష్టం వచ్చినప్పుడు కూడా భగవంతుడు ఒక్కసారి ఆలోచించండి. అందుకని మనం ఫస్ట్ క్యాంటోలో పరీక్షిత్ గురించి, పరీక్షిత్ పొరపాటు చేసిన తర్వాత ఏం చేశాడు అన్నది చాలా ఇంపార్టెంట్. అని అనుకుంటాను, సరే భగవంతుడు ఏదో కష్టం ఇచ్చాడు, నేను యాక్సెప్ట్ చేయాలి. ఓకే, ఎప్పుడైతే అంటే 100% యాక్సెప్టెన్స్ ఉందో అప్పుడు అందులో మనకి బాధ రాదు. పరీక్షకి కించిత్ బాధ రాలేదు. బాధ రాకపోగా వెయిట్ చేశాడు. ఫస్ట్ పాయింట్, నేను తప్పు చేశాను. మనం తవ్వుకోకలేదు, ఏ తప్పుకి ఇది వచ్చింది, ఏ తప్పుకి ఇది వచ్చింది, చాలాసార్లు చెప్తుంటాను మీకు. దేని వల్ల తెలిస్తే మనం ఈ తప్పు చేయకపోవచ్చు కదా. అసలు భగవంతుడు ఎక్కడ ఇస్తున్నాడు, ఎవరు తెచ్చుకుంది వాళ్ళే తెచ్చుకుంటున్నారు కదా. ఇప్పుడు నేను ఐస్ క్రీమ్ నేను జలుబు తెచ్చుకుంటే నా తప్పే అది, దానికి సో ఫస్ట్ ఆ పార్ట్ మనకి చాలా 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 దాని గురించి ధ్యానం చేసి మనకు అర్థం చేసుకోవాలి. నాకున్న ఈ పరిస్థితి స్వయంకృత అపరాధం ఉంటుంది. మనం చేసిన అపరాధం వల్ల మరి ఇందులో భగవంతుడు అరేంజ్మెంట్ ఏంటి? అన్ని భగవంతుడు అరేంజ్మెంటే కదా. నా అపరాధం వల్ల భగవంతుడు ఏం చేశాడు? భగవంతుడు ఒక ఆటోమేటిక్ సిస్టమ్ పెట్టేశాడండి. దీనికిది 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 దీనికిది, నువ్వు ఇలా పశ్చాత్తాపడితే ఇలా ఏమిటంటారు, ప్రాయశ్చిత్తం చేసుకుంటే దీని నుంచి బయటపడతావు, ఇచ్చేస్తావు పశ్చాత్తాపం అన్నీ చెప్పేసి, నన్ను కనుక శరణు పొంది నా దగ్గరికి నువ్వు వచ్చేస్తే నేను మీతో అంతా నేను చూసుకుంటాను అన్నీ చెప్పేశారు. ఒక సిస్టమ్ ఆటోమేటిక్ గా పనిచేస్తూ ఉంటుంది. ఒక ఇన్స్టిట్యూట్ హెడ్ ఉన్నాడు అనుకోండి, ప్రిన్సిపాల్, ఒక రూల్స్ పెట్టేస్తాడు. సో ప్రతి చోట ఎవరు వాడు యూనిఫామ్ సరిగ్గా లేదు, వాడిని బయట నుంచో పెట్టాడు అనుకోండి, అందులో ప్రిన్సిపల్ ఉందా అంటే ఉంది, లేదు అంటే లేదు. ప్రిన్సిపల్ ఒక సిస్టమ్ పెట్టేశాడు. వాడు దానికి పనిష్మెంట్ దేనివల్ల? వాడు వేసుకోకపోవడం వల్ల, వాడు చేసిన తప్పిదం వల్ల ప్రిన్సిపల్ పెట్టిన రూల్ అక్కడ ఆ రకంగా అమలు చేయబడింది. బుద్ధిగా ఉన్న వాడిని ప్రిన్సిపల్ పెట్టిన రూల్ ప్రకారం వాడిని లోపల కూర్చోబెట్టడం అనేది అమలు చేయబడింది. సో జనరల్ గా ఎవరికైనా పనిష్మెంట్ వచ్చింది అనుకోండి, ప్రిన్సిపల్ గ్రౌండ్స్కి వెళ్ళాడు, చూశాడు, ఓహో వీడు నించుని ఉన్నాడు బయట, వీడు ఏదో తప్పు చేశాడు, ఇంటర్ఫియర్ అవ్వడు. తను పెట్టిన సిస్టమ్. భగవంతుడు కూడా జనరల్లీ ఇంటర్ఫియర్ అవ్వడు. కానీ భగవంతుడి విషయంలో ఎప్పుడు ఏంటి అంటే రూల్స్ కి అతీతుడు కదా కృష్ణుడు. ఓకే, సో తనకి కరుణ కావాలి అంటే ప్రిన్సిపల్ వాడిని మళ్ళీ తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టచ్చు. జనరల్ గా చెయ్యడు, ఎందుకంటే తను పెట్టిన సిస్టమ్. వాడికి బుద్ధి రావడం కోసం ఈ సిస్టమ్ పెట్టాడు. వాడికి ఆల్రెడీ బుద్ధి వచ్చేసింది, ఇంకా చెయ్యట్లేదు అని ప్రిన్సిపల్కి అనిపిస్తే ఓకే నువ్వు వెళ్ళి వీడిని లోపల కూర్చోపెట్టు అనే అధికారం ఉంది, కానీ జనరల్లీ ఇంటర్ఫియర్ అవ్వదు. సో భగవంతుడు అందుకనే ముకుందమాలలో నిన్న నేను శ్లోకం చెప్పాను కదా, యద్యద్భావ్యం భవతి భగవాన్ పూర్వకర్మానురూపం. సో భక్తుడు ఎప్పుడు అనుకోవాలంటే పూర్వకర్మ ప్రకారం నాకు జరుగుతూ ఉంది, భగవంతుడి సంకల్పమే.
అసలు భగవంతుడి సిస్టమే ఎలా ఉంది అంటే ఎంత మినిమం పనిష్మెంట్ తో వీడు బాగుపడతాడు అనే చూస్తాడు భగవంతుడు. ఎందుకంటే తండ్రి కాబట్టి, పరమపిత తండ్రి ఇంత కఠినంగా ఉన్నాడా అంటే నీకొచ్చిన మినిమం అదే అది. అంటే ఆ మాత్రం ఉంటే తప్ప మనకి భావన రావట్లేదు. భగవంతుడు అందరిలోకి అదే చూస్తాడు. సో వీడు ఎంత మినిమం పనిష్మెంట్ తో వీడు బాగుపడతాడు. తండ్రి అలాగే ఆలోచిస్తాడు. ఓకే, వీడిని దండించాలి, వీడు తప్పుదారి పడుతున్నాడు. అయితే ఏకంగా అందరికీ ఉరిశిక్ష వేసేరు, అందరికి అంత కష్టం రాదు. సో భక్తుడు ఏం చేస్తాడు ఎప్పుడూ కూడా భగవత్ సంకల్పం. ఎస్, భగవత్ సంకల్పం. ఒకసారి భగవత్ సంకల్పం అని మనకి నిజంగా 100% ఫెయిత్ వచ్చింది అంటే భగవత్ సంకల్పం ఏంటి? నేను చేసిన తప్పిదానికి భగవంతుడు నాకు మినిమం కష్టం ఇచ్చాడు. దేనికి ఇచ్చాడు? నాలో మార్పు తీసుకురావడానికి. అంటే నేను తప్పు చేశాను. సో 100% ఆ భావన ఉన్నప్పుడు మనకి ఇది బాధ కింద అనిపించింది. అప్పుడు ఏం చేయాలి? తాం స్థితిక్షస్వ భారత, సహిస్తాం, సహించాలి. నొప్పి పెడుతుంది. ఇక్కడ మనం చెప్పుకున్నట్టు మనం ఆత్మ లెవెల్ అనాత్మ లెవెల్లో ఆలోచిస్తున్నాం. శరీరానికి నేను ఎవరో అడిగారు, లలిత గారు ఎవరో అడిగారు, కొడితే నొప్పి పెడుతుంది, ఒక చేయి అంగం లేకపోతే నొప్పి పెడుతుంది. అప్పుడు ఏం చేయాలి? సహించు, సహించు. అక్కడే మనకి ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్ లో కదా, మాత్ర స్పర్శాస్తకం ఉంటాయి, శీతోష్ణ సుఖం కదా, ఆగమాపాయనో నిత్యం అర్జునుడు చెప్తున్నాడు, నువ్వు అన్యాయాన్ని ఎదిరించు అంటున్నావు, బానే ఉంది. కానీ భీష్మ ద్రోణులు నేను వాళ్ళని నా తాత గురువు కింద భావిస్తున్నాను. సో తాతని చంపు, గురువుని చంపు అంటే అది నువ్వు చెప్పేదండి అధర్మాన్ని చంపనే చెప్తున్నావు కృష్ణ. కానీ నాకు ఈ చంపడం వల్ల నాకు దుఃఖం కలుగుతుంది. ఎందుకు? వాళ్ళ నా తాత గురువు కాబట్టి, నా బంధువులు కాబట్టి. కృష్ణుడు ఏమంటున్నాడు? సహించు. సో కష్టం వస్తుంది, సహనం. అయితే ఈ సహించే శక్తి కూడా మనకి భక్తుడు భగవంతుడి దగ్గర నుంచే తీసుకుంటాడు. దీని నుంచి బయటపడేయమని నేను అడగట్లేదు కృష్ణ, నాకు దీన్ని సహించే శక్తినివ్వు. నాకు తెలుసు ఏదో ఒక ప్రత్యేకించి కారణం వల్ల నాకు ఈ పరిస్థితి వచ్చింది. యాక్చువల్లీ మనం అది ఒప్పుకోవాలండి. మమై వాంసో జీవలోకే, జీవులందరూ నా యొక్క అంశాలు అని చెప్తున్నాడు కృష్ణుడు. నేను అందులో ఉన్నానా లేదా? నేను భగవంతుడి యొక్క అంశం. నా తండ్రి నాకు కఠినంగా ఉండే ప్రసక్తే లేదు. అనిపించవచ్చు, తండ్రి శిక్ష కొన్నిసార్లు కఠినం అని అనిపించవచ్చు, కానీ అది కేవలం నా ఏమంటారు, నా మంచి కోసమే. ఎలా ఇది మంచి, ఎలా ఇది మనకు అంత బుర్ర లేదు. మనం ఆల్రెడీ ఆ జ్ఞానం అంతా దాటేసి, అదే ఆ అజ్ఞానం అంతా దాటేసి మనం ఏం చెప్పినా మనకు అర్థం కాదు. ఒక గురువు గారు చెప్తున్నారు, మనం అందరం ఎలా అనుకుంటాం, అందరం ప్రహ్లాదులం లాగా మనం ఫీల్ అయిపోతుంటాము. అంటే నేను మంచి వాళ్ళకే కదండి కష్టాలు వస్తాయి, అంత అబద్ధాలు. అలాంటి వాళ్ళు నా దగ్గర తీసుకురండి, కత్తి తీసుకొని కటకట నాలుగు కట్ చేసి పడేస్తాను. ఎవడు మంచివాడు చేయొద్దండి అని అడుగుతున్నారు. అంటే అసలు ఇప్పుడు శరణాగతి, మేమందరం భగవంతుడి శరణ పొందుతున్నాం కదా, నమస్కరిస్తున్నాం కదా. అంటే చిన్న పిల్లలాగా కొట్టేది సారీ చెప్పేది అది శరణాగతి కాదు. శరణాగతి అంటే మీరు చెప్పారు కదా 6 అంగాలు మళ్ళీ రాసుకోవాలి ప్రతి దగ్గర కూడా. నేను శరణు అంటే ఈ 6 ఉన్నానా లేదా, విశ్వాసం ఉందా, శ్రద్ధ ఉందా, ఆనుకూల్యంలో ఉన్నా, ఇది శరణాగతి, ఇది నమస్కారం. కాకుండా అవసరానికి నమస్కారం పెట్టేది, మళ్ళీ వెనక్కి పురస్కారాలు తిరస్కారాలు, అది మంచితనమే కాదు. అసలు ప్రపంచంలో మంచి అనేది ఎక్కడ చూడగలుగుతారు? అలవర్చుకోవాల్సినది తప్ప నేను మంచివాడిని ఎవరైనా కనబడి నాకు చెప్పండి, వాడంత అసత్యవాది, వాడికి వచ్చే పాపం ఇంకెవరికి రాదు, కాబట్టి చెప్పుకోకండి అసలు ఫస్ట్ అని చెప్తున్నారు. చాలా గొప్ప ఫీలింగ్ ఏంటంటే మంచి వాళ్ళకే కదండి కష్టాలు. మనం మంచి ఎక్కడ, మనకైతే రోజులో 24 గంటలు ఎన్ని హస్తలో ఎన్ని పరనిందలో ఈ వాక్యం ఎలా వెళ్తుందో నో వన్ కెన్. కరెక్ట్, యాక్చువల్లీ చాలా కరెక్ట్ గా చెప్పారు. ప్రపంచంలో ఎవరు మంచివాళ్ళు? నేను ఒక్కడే మంచివాడిని, మిగతా అందరూ కూడా నాకు హాని చేసిన వాళ్ళే. అలాగే ఏంటి, నేను ఒక్కడే ఆస్తికుణ్ణి. యాక్చువల్లీ భగవద్గీత అర్థం కాకపోతే
అందరం కూడా నాస్తికులు. నేను మాతాజీ. ఆత్మస్వరూపుణ్ణి అని నమ్మకపోతే, ఆ లెవెల్లో చెయ్యకపోతే అప్పుడేంటి మన ఆస్తికత్వం, నాస్తికత్వం? ఆస్తికత్వం. మాతాజీ, మన పరమనాస్తికులే. మంచోళ్ళ మీద ఎందుకు వస్తాం ఇక్కడికి? భూమి మీదగా రాము కదా, మంచోళ్ళు కాదు కాబట్టి కదా కోరికల మీద వచ్చాము. ఇంకా ఆలోచిస్తే మనం యాక్సెప్ట్ చేయాలి విజయ గారు, యాక్సెప్ట్ చేయాలి. మనం అంటాం కానీ స్థితి వచ్చినప్పుడు ఏమవుతుంది, మనం అది కదా వెంటనే మాతాజీ, మన మంచి వాళ్ళం కాదని చెప్తున్నా. మంచోళ్ళమై ఉంటే వచ్చే వాళ్ళమే కాదు కదా ఇక్కడికి. స్వామి దగ్గరే ఉండే వాళ్ళం కదా. ఇంకొకటి మీరు భాగవతం చెప్పేటప్పుడు చెప్పారు. ఇప్పుడు పరీక్షిత్ మహారాజ్ కి అంత కష్టం వచ్చింది అన్నప్పుడు పరీక్షిత్ వాంటెడ్ గా కోరుకున్నారు. ఇప్పుడు మనమందరం కూడా అప్పుడు మంచి శిక్ష రావాలి కృష్ణ అంటాం. కృష్ణ ఇచ్చాడు అనుకోండి, ఇంత చిన్నదానికి అంత ఇస్తావా అని మళ్ళీ వెంటనే అంటే మనం ఇచ్చిన విషయాన్ని మనమే యాక్సెప్ట్ చేయాలి. బికాజ్ మనం మంచివాళ్ళం. నా హృదయంలో నా అంత మంచి కృష్ణ కంటే నేనే మంచివాడిని అన్నట్టుగా మన ఫీలింగ్. అప్పుడు మన బుద్ధి ఎక్కడ నిలబడుతుంది పర్ఫెక్ట్ గా. కరెక్ట్. యాక్చువల్లీ పరీక్షిత్ చాలా మంచి ఎగ్జాంపుల్. మనం చాలానే ధ్యానం చేయాలి పరీక్షిత్ గురించి. పరీక్షిత్ ఎదురు చూస్తున్నాడు, నేను ఇలా చేసేసాను, ఇలా చేసి ఉండకూడదు. పరీక్షిత్ అక్కడ ఒక సెంటెన్స్ వాడతాడండి, అంటే ఎలాంటి అంటే నా మొత్తం వంశం కొట్టుకుపోవాలంటాడు. ఎవరైనా ప్రార్థించగలరు అలాగా? అంటే మనం తప్పు చేసాము అని ఒప్పుకోవడం అంటే అది. సో నో ప్రాబ్లం. అందుకనే ఇందాక ప్రసన్న గారు చెప్పినట్టు కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, మాన అపమాన అన్నిట్లో కూడా చలించకుండా ఉండేవాడు. యాక్చువల్లీ వాడు భగవంతుని యాక్సెప్ట్ చేశాడు, నిందించట్లేదు. మనం కనీసం ఈ నిందకి ఇటు పక్కన ఉండాలి. మనం నాకు ఈ స్థితి ఇచ్చావేంటి కాదు, ఇంత చిన్న దాంతో చెప్తారు కదా, శివుడాకులైనా శివాయన కుట్టదు. కుట్టింది అంటే శివాజీ శివుడి ఆజ్ఞ ఉంది. ఇదైనా ఉంది, అదైనా ఎవరు ఉంది, భోజనం లేకుండా ఉండే చేస్తూ క్వశ్చనే లేదు. మొన్న భోజనం చేస్తూ ఎవరో ఉన్నారు, సడన్ గా మా ఇంటికి వచ్చారు వాళ్ళు. అనిత శివాజ్ఞ అయింది అన్నారు. వెంటనే పక్కన రవికిరణ్ ఉన్నాడు, ఓ చీవు కుట్టిందా అని అడుగుతున్నాడు. అంటే జనరల్ గా ఏంటి, శివాజ్ఞ లేని చీవైనా కుట్టదు, కరెక్టే. అంటే మనకి యాక్చువల్లీ అక్కడ అర్థం అవ్వాలి, చీవ కుట్టిందంటే ఎస్ యాక్చువల్లీ ప్రతిదీ చీవ కుట్టిందే కాదు, ఎవడో పాయసం ఇచ్చాడన్నా శివాజ్ఞే అక్కడ. సో దుఃఖం వచ్చినా సుఖం వచ్చినా కూడా శివాజ్ఞే. ఓకే, సో చీవ కుడితేనే శివాజ్ఞ అని కాదు. సో కదొక రెండిట్లోనూ కూడా అంటే కృష్ణ నువ్వెందుకు నాకు ఇంత సుఖాన్ని ఇచ్చావు అని ఒక్కరోజు కూడా అడగలేదు మనం. కృష్ణ నేనేంటి అసలు ఇక్కడ, ఇందాక విజయ్ గారు చెప్పినట్టు ఇక్కడ అసలు ఇక్కడ ఉన్నాను అంటేనే ఏదో తప్పు చేసి చేసి ఇంకా కలియుగంలో కొట్టుకుంటున్నానే, మరి నాకేంటి ఇంత సుఖం ఇచ్చావని ఎప్పుడైనా అడిగాము మనం? నాకే దుఃఖం ఇచ్చావని ఎలా అడగగలను? అర్థమైనా? సో రెండు కూడా భగవంతుడి యొక్క ఇది అని పూర్తి యాక్సెప్టెన్స్ రావాలి. పూర్తి యాక్సెప్టెన్స్ వచ్చి ఏం చేయాలి, తితిక్ష సహనంతో మనం ముందుకు వెళ్ళాలి. ఓకే, అన్ని కూడా వినడానికి చాలా బాగుంటాయి, ప్రాక్టికల్స్ కొంచెం కష్టం అర్థమయ్యే. ప్రాక్టికల్స్ రావాలి అంటే ఏముండాలి అంటే సాధు సాంగత్యం ఉండాలి. సాధు సాంగత్యం ఉంటే సాధువులు ఎలా చేస్తున్నారు మనకు అర్థం. ఓ ఈ పరిస్థితుల్లో వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు మనం నేర్చుకుంటాం. లేదా మనం ఎక్కడ తప్పిపోతే సాధువులు మనల్ని కరెక్ట్ చేస్తారు, ఇక్కడ నువ్వు ఇలా చేసి ఉండకూడదు. శంకరాచార్య వారిది ఒక ఇది అంటే ఒక బ్రాహ్మడు వచ్చి చెప్తాడు, నేనెంత స్వామి మీ ముందు పిపీలక అన్నో ఏదో అంటాడు. అవును నిజమే, నువ్వు పిపీలక అనగానే వాడు మొహం చిన్నపోయింది. వాడే చెప్తున్నాడు మీ ముందు ఏదో నేను చిన్నవాడిని అంటే, అవును నువ్వు చిన్నవాడివి అనేటప్పటికి ఒప్పుకోవట్లేదు వాడు. నేనేదో అన్నాను మాట వరుసకి కాదు. నిజంగానే భక్తుడు ఏం చేయాలి, వినే ఆ హంబుల్ సిచ్యుయేషన్ లో ఉంటారు, ఫీల్ అవ్వడం కాదు అది, అక్కడ చెప్పడం కాదు నేను అనే. అందుకని యాక్సెప్టెన్స్ అనేది ఎప్పుడైతే వినయం ఉంటుందో, నిజంగా మనం భగవంతుని యాక్సెప్ట్ చేస్తున్నామో, భగవంతుడి చిన్న సిచ్యుయేషన్ మనం యాక్సెప్ట్ చేయాలి. అలాగే నిన్న మన దేవతల ఇంద్రియ దేవతలు చేసిన ప్రార్థన ఏం చేస్తాం, భగవంతుడి యొక్క పాదాల శరణం. మనకి బలమైన రక్షణ అయినా అన్ని అక్కడి నుంచే వస్తాడు. ఒక భక్తుడికి ఇంకా తెలియదు అంటే బయట పడలేదు ఇంకా, ఇప్పుడు మనందరం సాధకులం, సాధన మనకి శక్తి సరిపోవట్లేదు, ఏం చేయాలి, ఒకటి మాత్రం గట్టిగా పట్టుకుని ఉండాలి, ఇటు పక్క ఈదుతూ ఉన్నాం.
అంటే ఒకడు పడవ ఎక్కచ్చు, ఒకడు పెద్ద షిప్ ఎక్కచ్చు, ఒకడు మామూలుగా ఈదొచ్చు. అందరికీ సముద్రం మాత్రం ఒకటే. కరెక్టా? వస్తున్న గాలులు ఒకటే. ఒకడు పెద్ద పడవలో ప్రయాణం చేస్తుండొచ్చు, ఒకడు చిన్న పడవలో చేస్తుండొచ్చు, ఒకడు ఈదుతూ ఉండొచ్చు, ఒకడు మునిగిపోతూ ఉండొచ్చు. సముద్రం ఒకటే, కష్టాలు ఒకటే, అందరికీ తాపత్రయాలు. సో ఏం చేయాలి? ఒకళ్ళకొకళ్ళు సాయం చేసుకుంటూ ఎదురీదడం అనేది జరుగుతుంది. సాధు సాంగత్యం సాధించాలి. నెక్స్ట్ 12. ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఇస్తున్నాం. ఫస్ట్ ప్రాబ్లం ఏంటి? మన అసత్యంతో మనల్ని మనం పోల్చుకోవడం వల్ల మనకి దుఃఖం ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ మనం సచ్చిదానంద రూపం కదా. ఈ అసత్యంతో పోల్చుకోకుండా సత్యం తెలుసుకోవడానికి విధానం ఏంటి అనేది 12వ శ్లోకంలో ఇస్తున్నాం. కానీ దేవదేవుడగు వాసుదేవుని కరుణచే నివృత్తి లక్షణమును కూడిన భక్తియుత సేవా విధానము ద్వారా అట్టి ఆత్మ విషయక మిథ్యాభావనము క్రమంగా నశించగలదు. భగవద్భక్తి యోగేన తిరోధత్తే శనైర్య. ఎప్పుడైతే భగవంతుడు భక్తిని ఆచరిస్తూ ఉన్నాము, క్రమక్రమంగా ఈ అసత్యం నుంచి సత్యం వైపుకి వెళ్ళగలుగుతాం. సత్యం ఏంటి? సచ్చిత్ ఆనంద రూపం. నాకు ఏ కష్టము లేదు, ఏ దుఃఖము లేదు. సో ఈ సత్యం మనకి అది మన యాక్చువల్ అస్తిత్వం, అసలైన అహంకారం. అది మిథ్యా మాతాజీ, అహంకారం. చిత్ అంటే ఏంటి? జ్ఞానం, జ్ఞానం, సంపూర్ణమైన సంపూర్ణ జ్ఞానం. జ్ఞానం. సత్ చిత్ ఆనందం. సత్ అంటే శాశ్వతమైనటువంటి సంపూర్ణమైనటువంటి జ్ఞానం, సంపూర్ణమైన ఆనందము. సంపూర్ణమైన ఆనందం. సంపూర్ణమైన అసలు ఆనందమే స్వరూపం. ఓకే. ఇంద్రియములన్నీయును ద్రష్టయగు పరమాత్ముని యందు సంతృప్తి చెంది అతని యందు విలీనమైనప్పుడు గాఢ నిద్ర పట్టిన తరువాత స్థితి యందు వలె సమస్త క్లేశములు పూర్తిగా నశించిపోవును. యాక్చువల్లీ గాఢ నిద్రలో మన కళలు రావు, తెలుసా మీకు? మంచి నిద్రపోయి గాఢ నిద్ర అయ్యాక లేస్తే మనకి ఏ కళతో ఉండదు, చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. సో ఎప్పుడైతే పరమాత్ముని యందు ఈ ఇంద్రియాలన్నీ మనం సేవకి పెట్టగలుగుతాము, అప్పుడేంటి మనకి ఐరన్ రాడ్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, గుర్తుందా? ఐరన్ రాడ్ తో ఉండి 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 ఏమవుతుంది? ఐరన్ రాడ్ దాని గుణాలు దానికి వచ్చేస్తాయి. అది కూడా ఐరన్ రాడ్ ని వచ్చేస్తుంది. అగ్నిలో పెడితే అది అగ్ని కూడా గుణాలు అగ్ని దీనికి గుణాలు వచ్చాయి. వస్తాయి. నిత్యం నిత్యం ఇంద్రియాలన్నీ కూడా నిత్యం ఎప్పుడైతే భగవత్ సేవలో పెడుతున్నామో అంటే ఏంటి? భగవంతుడితో సాంగత్యం కలుగుతున్నాయి వాటికి. సో సాంగత్యం కలిగి 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 ఏమవుతుంది? ఆ భగవంతుడి సచ్చిద ఆనంద లక్షణం మనకి వెల్లడి అవుతుంది. మన సచ్చిదానందమే, మన సచ్చిదానందం అవుతాము కాదు, మన సచ్చిదానందమే అది మనకి వెల్లడి అవుతుంది. ఓకే, దానికి భక్తి ఒక్కటే మార్గం. మాతాజీ ఎన్నో అధ్యాయం మాతాజీ? నిన్న రాలా నేను. 7వ అధ్యాయం, పేజ్ నెంబర్ 272. ఏది? 3వ క్యాంటీన్ కదా మాతాజీ? అవునండి. పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవానుని దివ్యమగు నామ రూపాదుల కేవల శ్రవణ కీర్తనములచే మనుజుడు అశేష సంక్లేశముల నిలుపుదలను సాధించగలడు. అట్టి ఎడ ఆ దేవదేవుని చరణ కమలధూళి గంధము పట్ల సేవానురక్తిని బడిసిన వారిని గూర్చి వేరుగా పలుకునదేమున్నది. నామరూపాదుల కేవల శ్రవణ కీర్తనములచే ఏం చేయొచ్చు? అశేష సంక్లేశములను ఆపగలిగే శక్తి ఈ చెవులకున్నది. చెవులతో చాలా చేయొచ్చండి. యాక్చువల్లీ ఏం చేస్తున్నాం చెవులతో? శ్రవణం ద్వారా మనం చూసే దృష్టి మారుతుంది. యాక్చువల్లీ కళ్ళతో చూస్తాం అంటాం కాదు, యాక్చువల్లీ శ్రవణం ద్వారా శాస్త్ర దృష్టి వస్తుంది, జ్ఞాన దృష్టి వస్తుంది. ఇంకోటి చదవ ఏంటది? కథామృత పానం చెవుల ద్వారా తాగడం జరుగుతుంది. చెవుల ద్వారా చూస్తున్నాం అంటే చూసే విధానం మారింది. చెవుల ద్వారా
తాగుతోంది మారుతోంది, రుచి మారిపోతుంది శ్రవణం ద్వారా. సో ఈ శ్రవణ ఇంకా ఏం చేస్తుంది? అనేక క్లేశాలని నిలపడం అనేది అవుతుంది. ఆ దేవదేవుని చరణ కమల ధూళి గంధం అంటే చెవుల ద్వారా భగవంతుడి పాదధూళి యొక్క గంధం పీల్చగలుగుతున్నాం. ఓకే, సో చెవులకి అంటే ఇక్కడ శ్రవణానికి ఉన్న మహిమ చెప్తున్నారు అన్ని చోట్ల. కేవలం కథాశ్రవణం వల్ల ఇన్ని జరుగుతుంటాయి. ఎందుకు అంటే భగవంతుడు అంగాలు అలాగే, అంగానియస్య సకలేంద్రియ వృత్తి, ఒక అంగం మిగతా పనులన్నీ చేయగలదు. అలాగే కేవలం శ్రవణం మిగతా అన్ని ఇంద్రియాల్ని కూడా దారిలోకి తీసుకొస్తుంది. విదురుడు పలికండి, ఓ శక్తిశాలి ప్రభు, దేవదేవుడు మరియు జీవుల విషయమున నాకు గల సమస్త సందేహములు మీ నిశ్చయాత్మకమగు పలుకులచే ఇప్పుడు తొలగిపోయినవి. వాని యందు నా మనస్సు ఇప్పుడు చక్కగా ప్రవేశించుచున్నది. ప్రభుపాద గారు రాస్తున్నారు చూడండి. కృష్ణ సంబంధ విజ్ఞానము ఎంతటి సూక్ష్మతరమైనదనగా దాని విషయమున విదురుని వంటి వానికి కూడా మైత్రేయముని వంటి వారిని సంప్రదించవలసి వచ్చును. గుణ సంపర్కం, అసలు భౌతికత్వం అనగానే విదురుడు ఎవరు? సాక్షాత్ యమధర్మరాజు. యమధర్మరాజు అంటే అన్ని ధర్మాలు తెలిసినవాడు. అలాంటి విదురుడు కూడా మైత్రేయుడి యొక్క సాంగత్యం వల్ల విదురుడు ఏమంటున్నాడు? నేను ఇప్పుడు గ్రహించుకోగలుగుతున్నాను పరమాత్మకి జీవుడికి పరమాత్మ తత్వం ఏంటి, జీవతత్వం ఏంటి, వీళ్ళిద్దరికి గల సంబంధం ఏంటి, నాకు మీ శిక్షణ ద్వారా నాకు ఇప్పుడు అర్థమైంది అంటుంది. ఓ విద్వాంసుడా, మీ వివరణములు తగినట్లుగా మిగుల శ్రేష్టములై ఉన్నవి. బద్ధజీవునకు కలిగడి కలతలకు భగవానుని బాహ్య శక్తి చలనము తప్ప వేరొక్క మూలము లేదు. సో కలత కలిగింది మనకి దేనికి? దానికి యొక్క బాహ్య శక్తి అంటే ఏంటండి? ఏంటి బహిరంగ శక్తి అంటే పురశక్తి, మాయాదేవి, మాయా మాయ. అంటే యో ఒకసారి చదువుతున్నాను చూడు. బద్ధజీవునకు కలిగడి కలతలకు భగవానుని బాహ్య శక్తి చలనము. బాహ్య శక్తి చలనము అంటే కదలిక. అంటే దుర్గాదేవి చలనం ఏంటి? మహామాయ చలనము అంటే ఏంటి? కరెక్టే ఆన్సర్. కానీ చలనం అంటే ఏంటి ఇక్కడ? ఎలా అర్థం చేసుకో? గుణమయి, త్రిగుణాల ప్రభావం. మహామాయ ఎవరు? ఆవిడ త్రిగుణమయి. సో ఈ త్రిగుణాలకు మూలం ఉంది ఆవిడ. సో త్రిగుణాల వల్ల కలత కారణం. కలతకి కారణం ఏంటి? సత్వరజస్రమో తమో గుణాల కలయిక వల్ల భగవంతుడి యొక్క బాహ్య శక్తి చలనం తప్ప వేరొక మూలం లేదు, వేరే కారణమే లేదు. సో నీటితో చంద్రుణ్ణి చూస్తున్నాం. అనాత్మ అయిన అసత్యమైన శరీరంతో మనం ఆ వచ్చిన కష్టాన్ని చూస్తున్నాం కాబట్టి మనకి అది కష్టం కిందే అనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్. పరమ మూఢుడైన వాడు మరియు బుద్ధికి పరముగానున్నవాడు అనేటి ఇరువురును సుఖమును అనుభవించుచుందురు. వీరిద్దరికి నడుమనున్న వారి క్లేశములను అనుభవింతురు. అంటే పరమ మూఢులైన వారు భౌతిక క్లేశములను అవగతము చేసుకున్న జాలరు. ఇగ్నరెన్స్ ఇస్ బ్లిస్ అనుకుంటాం. మనం అనుకున్నాం కదా, కుక్క కూడా ఆనందంగా ఉంది అనుకుంటాం. దాని ఆనందం ఏంటో తెలియక అదే ఆనందం అనుకుని మునుగుతుంది. ఓకే, నిజంగా పూర్తిగా ఆత్మ అని తెలిసిన వాడు వాడికి ఆనందం ఉంది. అయితే రెండిటికి తేడా ఏంటి? వీడు జ్ఞానంతో ఆనందం, ఇది నిజమైన ఆనందం. సచ్చిత్ ఆనందం నిజమైన ఆనందం. చిన్నపిల్లలు మనకి అమాయకత్వానికి అజ్ఞానానికి తేడా తెలియాలి. చిన్నపిల్లలు అమాయకుల అజ్ఞానుల? చిన్నపిల్లలకి అజ్ఞానం అండి, వాళ్ళకి తెలియదు. ఇన్నోసెన్స్. చిన్నపిల్లలకి ఇన్నోసెన్స్ అంటే అమాయకం అని అనిపిస్తుంది. ఎందుకు అంటే యాక్చువల్లీ ఏంటంటే అజ్ఞానం, వాళ్ళకి ఇంకా తెలియదు పరిస్థితి.
అందుకని ఇదే చిన్న పిల్లవాడు పెద్ద అయ్యే కొద్దీ ఏమైపోతుంది? మారిపోతుంది. అమాయకత్వం ఎక్కడ పోతుంది? ఎక్కడ పోతుంది? గుణాల అక్కడికి గుణాల తెలియదు. ప్రభావం గుణాల గుణాల వల్ల ప్రభావం తెలుసుకుంటాడు. వస్తుంది. ఇప్పుడు చిన్న పిల్లవాడికి ఒక చిన్న చాక్లెట్ ఇచ్చాం అనుకోండి, మనకి ఆనందం వచ్చేసింది. మనకి ఆనందం వచ్చింది అంటే వాడికి అజ్ఞానం, అబ్బో దీంట్లో ఏం లేదు, వాడు ఇది ఉంది, ఇందులో ఆనందం ఉంది అని అనుకుంటున్నాడు వాడు. అందుకని వాడికి ఆనందం వచ్చింది. యాక్చువల్లీ వాడికి తెలియదు చాలా పెద్ద పెద్ద విషయాలు ఉన్నాయి ఆనందం అంటే. అలాగే కొబ్బరికాయ విడిపోయిన పురుడి అలాంటి స్థితి ప్రజ్ఞకు కూడా ఆనందం అనేది ఉంటుంది. కానీ అది జ్ఞానంతో కూడుకున్న ఆనందం, అది నిత్యం ఉంటుంది. ఈ అజ్ఞానంతో వచ్చిన ఆనందం ఏమవుతుంది? అది ఉన్నంతసేపే ఆనందమేమో అని అనుకుంటుంది. తర్వాత అదే చాక్లెట్ లాక్కుంటే వాడికి ఏడుపు వస్తుంది. ఇంకా అజ్ఞానంకి తెలియక, జ్ఞానం లేక. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, పరమ మూఢుడైన వాడు మరియు బుద్ధికి పరంగానున్నవాడు ఇరువురును సుఖాన్ని అనుభవించరు. వీరిద్దరికి నడుమనున్న వారే క్లేశములను అనుభవించరు. మన అటు ఇటు వచ్చింది. కానీ ప్రభు, ఈ భౌతిక జగత్తు సత్యముగా గోచరించినను అర్థశూన్యమైనదని నేను ఇప్పుడు అవగతం చేసుకొనినందున మీకు కృతజ్ఞుడనై ఉన్నాను. మీ పాదసేవ ద్వారా మిథ్యా భావనను త్యజించుట సాధ్యమని నేను నిశ్చయుడనై ఉన్నాను. ఎందుకు? విదురుడు మైత్రేయుణ్ణి గురువు కింద భావించి తీసుకుంటున్నాడు. గురు పాదాశ్రయము. గురువాష్టకం, శంకరాచార్య వారు రాసిన గురువాష్టకం తెలుసా మీకు? తెలుసు మాతాజీ. తతఃకిం తతఃకిం తతఃకిం. గురువుని ఆశ్రయించిన వాడికి ఎంత ఐశ్వర్యం ఉన్నా, విదేశాలు వెళ్ళినా, ఎంత ఏమంటారు, ఎంత శక్తి ఉన్నా, ఎంత యశస్సు ఉన్నా, గురువు ఆదరణ లేకపోతే అవన్నీ కూడా వ్యర్థం. Waste. ఓకే. సో విదురుడు అంతటి వాడు కూడా గురువు యొక్క సాంగత్యం వల్ల అతడికి అవగతం అనేది అయింది, జ్ఞానం. నెక్స్ట్ శ్లోకం చూడండి. సేవయా భగవత గురుపాద సేవ ద్వారా మనుజుడు దేవదేవుని సేవ యందు దివ్య పారవస్యమును వృద్ధి కావించుకొనగలడు. ఆ భగవానుడు మధుదానవునికి కూటస్థ శత్రువై ఉన్నాడు. అతని సేవ మనుజుని భౌతిక క్లేశములను సంపూర్ణముగా నశింపజేయునట్టిది. సో ఎప్పుడైతే గురుపాద సేవ ద్వారా దేవదేవుని సేవ యందు దివ్య పారవస్యమును వృద్ధి కావించుకొనగలడు. గురువుని సేవించుట ద్వారా భగవత్ సేవ అనేది వృద్ధి చెందుతుంది. ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానినస్ తత్వదర్శినః. గురువులు ఏం చేస్తారు? వాళ్ళు తత్వాన్ని చూసిన వాళ్ళు గోడ మీద ఉన్నారు. ఇటు భగవత్ తత్వం తెలుసు వాళ్ళకి, ఇటు మన జడతత్వం తెలుసు వాళ్ళకి. సో వాళ్ళు ఏం చేయగలరు? మనకి భగవత్ తత్వాన్ని తెలియజేయగలరు. గోడ నుంచి దాటాలి మనం. గోడ మీద ఉన్నాడు గురువు, మనల్ని లాగగల అటు భగవత్ తత్వానికి మనల్ని కనెక్ట్ చేయగలరు. మనం చాలాసార్లు ట్రాన్స్ఫార్మర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం, గుర్తుందండి. డైరెక్ట్ గా 230 volts తీసుకెళ్లి ఎలక్ట్రిక్ సబ్ స్టేషన్ లో తీసుకెళ్లి పెడితే అది పేలుతుంది. మధ్యలో చిన్న ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది, ట్రాన్స్ఫార్మర్ నుంచి మనకు వస్తుంది 230 volts ఈ బల్బుకి కావాలి. సో గురువు ఏం చేస్తారు? గురువు ఆశ్రయం అనేది మ్యాండేటరీ, కంపల్సరీ. స్వయంగా కృష్ణుడే చెప్పేశాడు, తద్విద్య ప్రణిపాతైన పరిప్రశ్న. తాను స్వయంగా గురువుని ఆశ్రయించి చూపించాడు కృష్ణుడు కదా. సో గురువుని ఆశ్రయించాలి. మనకి గురువు అన్వేషణ కూడా జరుగుతూ ఉండాలండి. కృష్ణమందే జగద్గురు కరెక్టే, కానీ కృష్ణుణ్ణి మనకి లైవ్ గురువు అనేది ఇంపార్టెంట్. గురువుకి సేవ మనకి డైరెక్ట్ గా ప్రశ్నలు అడిగి. సో మనకి ఇంతవరకు గురువుని ఇంకా ఎవరు దీక్ష తీసుకోలేదంటే ప్రస్తుతం ప్రభుపాద వారే. యాక్చువల్లీ ప్రభుపాద వారు జగద్గురు అనుకోండి, ప్రభుపాద వారు గురువు. సో అలాగే మనం ఏం చేయాలి? ప్రస్తుతం ఉన్న గురువుల్ని కూడా మనం ఆశ్రయించాలి. ఆశ్రయించి వాళ్ళకి సేవించి, వాళ్ళు మనకి పరంపర తాడు పట్టుకుని ఉన్నారు వాళ్ళు, అర్థమైందా? సో పరంపర నుంచి ఆ జ్ఞానాన్ని మనకి ఇవ్వగలుగుతారు. సో గురు పాదాశ్రయం చాలా ఇంపార్టెంట్. భగవద్గీత అయినా అంటే భాగవతం అయినా సరే
గురు పాదాశ్రయం గురించి మాట్లాడతాడు. అల్ప తపము కలిగిన వారు వైకుంఠ పథగాములకు విశుద్ధ భక్తుల సేవను ఏ మాత్రము పొందజాలరు. విశుద్ధ భక్తులైన వారు దేవదేవుడును సకల జీవ నియామకుడును అగు శ్రీకృష్ణ భగవానుని కీర్తన మందే 100 పాళ్ళు నెలకొని ఉందురు. ఏ తపస్సు లేదు, ఏ పుణ్యం లేదు, ఏమాత్రం సుకృతి లేదు అన్న వాళ్ళకి ఈ సాంగత్యం అనేది దొరకదు. సాంగత్యం లేదు అంటే భక్తుల సాంగత్యం, భక్తుల సేవ అనేది వాళ్ళకి కరువైపోతుంది. భక్తుల సేవ లేదు అంటే ఏమీ కాదు. మీకు అజామిలుడు కథ మీ అందరికీ తెలుసు కదా, అజామిలుడు కథ. ఓకే, మీకు అజామిలుడు తెలుసు మాతాజీ. అజామిలుడు ఏం చేశాడు అంటే, మీకు చెప్పాను, ఒక సాధువుకి ఒక కుష్ఠరోగం వస్తుంది. సాధువు కుష్ఠరోగం వస్తే ఎవరో చెప్తారు ఎలా తగ్గుతుంది కుష్ఠరోగం అంటే, ఎవరైనా విపరీతమైన పాపాలు చేసిన పాపాత్ముడి ఉచ్చిష్ట తగిలితే కుష్ఠరోగం పోతుంది అని చెప్పి. సో ఆ సాధువు ఆలోచిస్తాడు, ఎవరున్నాడు ఇక్కడ అనగానే అజామిలుడు గుర్తొస్తాడు. అజామిలుడు పాపం పుట్టుక బ్రాహ్మణ పుట్టుకైనా అన్ని భ్రష్ట్ అయిపోయి అన్ని దురలవాట్లకి ఉన్నాడు. ఒక వేసిని వివాహం చేసుకుని ఉంటాడు. బోల్డంతమంది సంతానం కూడా ఉంటుంది. అయితే ఈ సాధువు వాళ్ళ ఇంటికి వెళ్తాడు అనమాట. భిక్ష కింద నుండి, తల్లి నీ భర్త యొక్క ఉచ్చిష్ట కావాలి నాకు అని అడుగుతాడు. ఓకే, సో అప్పుడు ఆవిడకి ఆశ్చర్యంగా ఉంది. భర్త పాపాత్ముడని ఆవిడకి తెలుసు. ఇతను ఉచ్చిష్ట ఎవరు అడుగుతున్నారు, సరే తెచ్చి ఇచ్చి. అతని కుష్ఠరోగం తగ్గిపోయింది. తగ్గాక అతను చెప్తున్నాడు, తల్లి నేను నీ వల్ల సేవని పొందాను, నేను నీకు ఒక ఉపకారం చేస్తాను. ఆ చిన్న పిల్లాడు ఉన్నాడు కదా, వాడికి నారాయణ అని పేరు పెట్టుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. సో ఇక్కడ ఈ సాధు సాంగత్యం వల్ల వాడికి నారాయణ అనే పేరు వచ్చింది. ఈ నారాయణ పేరు అజామిలుడు ఏం చేశాడు, యమదూతలు వచ్చినప్పుడు కొడుకునే పిలిచాడు నారాయణ నారాయణ. సో ఎక్కడో ఒక చోట ఒక సాధు కనెక్షన్ ఉండాలండి మనకి. అది ఈ జన్మ అవ్వచ్చు, పూర్వజన్మ అవ్వచ్చు, ఎక్కడి నుంచో భక్తుడి ద్వారానే భక్తి బీజం అనేది వస్తుంది. మీరు ఎంత పుణ్యకర్మ చేసినా భక్తి రాదు. అలాగే ఎంత తపస్సులు చేసినా, ఘోరమైన తపస్సులు చేసినా, అలా అయితే అసలు రావణాసురుడు లాంటి తపస్సు మనం చేయగలమా? భస్మాసురుడు లాంటి తపస్సు చేయగలమా? అంగాలు కోసేసుకున్నాడు. భక్తి వచ్చిందా భస్మాసురుడికి? ఇంకా వరం ఇచ్చిన దేవుణ్ణి భస్మం చేద్దాం అనుకుంది. సో పుణ్యాలు, దానాలు, వీటన్నిటి వల్ల భక్తి రాదు. భక్తి బీజం భక్తుడి ద్వారానే రావాలి. ఎక్కడో సుకృతి మనకి భక్తుల సాంగత్యం దొరుకుతుంది. ఆ భక్తుల సాంగత్యం వల్ల మనకి భక్తి బీజం వస్తుంది. ఒకసారి బీజం వచ్చాక మనం దాన్ని వృద్ధి చేసుకోవాలి. కానీ ఆ బీజం భక్తి ద్వారానే వస్తుంది, భక్తుడి ద్వారానే వస్తుంది. ఓకేనా? ఓ బ్రాహ్మణోత్తమ, విరాట్ రూపము మరియు విరాట్ పురుషుని ఇంద్రియములు, ఇంద్రియార్థములు 10 రకములకు వాయువులు 3 విధములైన జీవశక్తితో నిలిచి ఉండినని తెలియజేసేటివి. దయతో ఇప్పుడు దాని ప్రత్యేక విభాగముల వివిధ శక్తులను నాకు వివరింపుడు. మాతాజీ 21, 22 చదవాలి. ఓ చదవలేదా? సరే. మహత్తత్వమును సృష్టించి తద్వారా ఇంద్రియ సమేతముకు విరాట్ రూపమును ప్రకటము కావించిన పిదప భగవానుడు దాని యందు ప్రవేశించును. కారణ సముద్రమునందు శయనించి ఉన్న పురుషావతారము భౌతిక సృష్టి యందు ఆది పురుషావతారముగా పిలువబడును. సకల లోకములు మరియు లోకవాసులు నిలిచి ఉన్నట్టి అతని విరాట్ రూపము వేలాది పాదములను బాహువులను కలిగి ఉన్నది. ఓ బ్రాహ్మణోత్తమ, విరాట్ రూపము మరియు విరాట్ పురుషుని ఇంద్రియములు, ఇంద్రియార్థములు 10 రకములకు వాయువులు 3 విధములైన జీవశక్తితో నిలిచి ఉందని తెలియజేసేటివి. దయతో ఇప్పుడు దాని ప్రత్యేక విభాగములు వివిధ శక్తులను నాకు వివరింపును. సో ఇప్పుడు డీటెయిల్డ్ గా, అంటే ఫస్ట్ పురుషావతారాల గురించి అడిగాడు కదా విదురుడు. సో ఈ మూడిటి గురించి చెప్పాడు. ఏంటి? కారణార్థక సాయి విష్ణు ఎంటర్ అయిన తర్వాత నార్బుద్ధక సాయి విష్ణు విశ్వమంతా వ్యాపించి విరాట్ పురుషునిగా ఉండడం, తర్వాత పదార్థాలు క్రియేట్ అవ్వడం, జీవశక్తి, అలాగే ఏంటి
ఇంద్రియ దేవతలు, మనస్సు, ఇంద్రియాలు, పంచభూతాలు ఇవన్నీ నాకు చెప్పావు. వీటి గురించి ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చెప్పమని అడుగుతున్నాడు విదురుడు. ఓకే, ఇంకా మిగతావన్నీ కూడా ప్రశ్నలే. ఈ ప్రశ్నలు మనకి పరీక్ష అడిగిన ప్రశ్నలు కూడా ఇంచుమించు ఒకేలా ఉంటాయండి. ప్రభు, పుత్రులు పౌత్రులు గోత్రికుల రూపమున ప్రకటమయ్యేడి శక్తి విశ్వమన్నంతటను వివిధ రీతులందును జాతులందును వ్యాపించి ఉన్నదని నేను భావించును. వీటిల్నే విభూతి అంటారండి. భగవంతుడి యొక్క విభూతి. విభూతులు అంటే భగవంతుడి యొక్క శక్తి. శక్తి భగవంతుడి యొక్క శక్తి అన్ని రకాలుగా, అంటే దేవతా శక్తి కింద, మనశ్శక్తి కింద, ఇంద్రియ శక్తి కింద, పంచభూతాల శక్తి కింద మొత్తం కూడా భగవంతుడి యొక్క విభూతులే. ఓ విద్వత్ పూర్ణ బ్రాహ్మణుడా, సకల దేవతల నాయకుడకు బ్రహ్మదేవుడు మన్వంతరాధిపతులకు వివిధ మనువులను ఏ విధంగా నెలకొల్పెనో దయతో వివరింపుడు. మనువులను గూర్చియు వారి వంశము వారిని గూర్చియు కృపతో వర్ణింపుడు. ఇవన్నీ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఒక్కొక్క విభూతి గురించి నాకు చెప్పు. అలాగే బ్రహ్మదేవుడు అంటే ఫస్ట్ విభూతి ఏంటి? సర్గ, భగవంతుడు సృష్టించినది. ఇప్పుడు నువ్వు అది కంప్లీట్ చేసావు. ఏది? పురుషావతారం, పదార్థాలు, ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క సృష్టి. సర్గ గురించి అడుగు. నెక్స్ట్ ఇప్పుడు విసర్గ గురించి అడుగుతున్నాడు. సకల దేవతల నాయకుడు బ్రహ్మదేవుడు మనువుల్ని సృష్టించాడు. మనువులు ఏ విధంగా చేశారు? సో బ్రహ్మదేవుడి సృష్టి గురించి కూడా నాకు వివరించు అంటున్నాడు. సర్గ, విసర్గ. అలాగే ఓ మిత్రాత్మజ, ఏ విధంగా లోకములు భూమికి పైనను మరియు క్రిందను స్థితమై ఉన్నవో వివరింపుడు. వాని పరిమాణమును భూలోక పరిమాణమును సైతము తెలియజేయుడు. అంటే స్థితి గురించి అడుగుతున్నాడు. సర్గో విసర్గ స్థానం. స్థానం గురించి అత్ర సర్గో విసర్గశ్చ స్థానం పోషణం కదా. సో సర్గ గురించి అడిగాడు, కొంచెం చెప్పాడు సర్గ గురించి. విసర్గ గురించి అడుగుతున్నాడు. స్థానం, ఏ ఏ లోకాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి సైజులు ఎంత దూరంలో ఉన్నాయి, అవన్నీ కూడా చెప్పమంటున్నాడు. మానవుల కన్నను తక్కువ వారు మానవులు, జరాయుజములు, స్వేదజములు, అండజములు, ఉద్విజములు అనేది వివిధ భాగములకు చెందిన జీవులను గూర్చియు వర్ణింపుడు. వారి ఉత్పత్తి మరియు ఉపవిభాగములను గూర్చి వివరింపుడు. అంటే ఇన్ని రకాల జీవులు, జలరాశులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, సర్పాలు 84 లక్షల జీవరాశులు ఉన్నాయి కదా. సో వీటి ఉత్పత్తి ఎలా అవుతుంది, వీటి పోషణం ఎలా అవుతుంది, పూతి ఏ రకంగా వాటికి ఆ శరీరాలు వస్తున్నాయి. ఓకే, స్థానం, పోషణం మన్వంతరం గురించి అడిగాడు. మనువుల గురించి చెప్పండి. ఊతి, ఊతి గురించి కూడా అడుగుతున్నాడు. ఊతి అంటే ఊతి అంటే ఏంటి? దాన్ని బట్టి ప్రేరణ. ప్రేరణ దేని వల్ల ప్రేరేపింపబడి వాళ్ళ ఆ కర్మలు ఆచరిస్తున్నారు, వాళ్ళకి ఆ శరీరాలు వస్తున్నాయి. ఓకే, అది అడుగుతున్నాడు. గుణావతారములైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను గూర్చి వర్ణింపుడు. భగవంతుడి పురుషావతారాలు ఇవన్నీ అయిన తర్వాత భగవంతుడి యొక్క అవతారాలు, ఈశానుకత అవతారాల గురించి కూడా చెప్పండి అని అడుగుతున్నాడు. అతని ఉదార కర్మలను గూర్చియు దయతో వివరింపుడు. నెక్స్ట్, మునివర్య, మానవ సంఘమునందలి వర్ణములు, ఆశ్రమములు అనువానిని లక్షణములు, స్వభావము, మానసిక సమత్వము, ఇంద్రియ నిగ్రహము అనువానిని దృష్ట్యా వర్ణింపుడు. మహర్షుల జన్మమును మరియు వేద విభాగములను గూర్చి దయతో వివరింపుడు. సో ఎలా ఈ సమాజంలో వర్ణాలు వచ్చాయి, ఆశ్రమాలు వచ్చాయి, వాళ్ళ యొక్క ధర్మాలేంటి, వాటి లక్షణాలేంటి, ఓకే, అవన్నీ కూడా చెప్పండి అని అడుగుతున్నాడు. వివిధ యజ్ఞముల విస్తారములను, యోగ మార్గమును, సాంఖ్య మార్గమును, భక్తియుత సేవను, వాటి విధి విధానములతో పాటు వివరించండి. అన్ని యోగాలు కూడా వివరంగా చెప్పమని చెప్తున్నాను. పాషండులైన వారి అసంపూర్ణతను మరియు విరుద్ధ స్వభావమును, ప్రతిలోమ స్థితిని, తమ గుణకర్మలను అనుసరించి వివిధ జీవజాతుల యందు జీవుల గతులను సైతము వర్ణింపుడు. అంటే పురుషార్థాలు, ధర్మార్థ కామ మోక్షాల గురించి.
అలాగే అధర్మ స్థితి అంటే అధర్మాన్ని ఆచరించే వాళ్ళు పాషండులు, నాస్తికులు, వాళ్ళ గతి ఏంటి, వాళ్ళ కర్మలేంటి, వాళ్ళ గతి ఏంటి, అవన్నీ కూడా అడుగుతున్నాడు. ఓకే, చూసేద్దామా క్వశ్చన్స్ ఒక్కటి 5 minutes. ధర్మార్థ కామ మోక్షాను అనే కొరకే పరస్పర విరుద్ధములు కానటువంటి కారణములను, వివిధ జీవనోపాయములను, వివిధ దండ నీతులను శాస్త్రములందు పేర్కొనబడిన రీతిగా వర్ణింపుడు. శ్రాద్ధ విధులను, పితృలోక సృష్టిని, గ్రహ నక్షత్ర తారకల యందలి కాలగతిని మరియు వాటి స్థితులను సైతము వివరింపుడు. ఈ ప్రశ్నలన్నింటికీ ఆన్సర్ వస్తే ఇంక తెలుసుకోవాల్సింది ఏమీ ఉండకపోవచ్చు. మొత్తం దశ లక్షణాల గురించి విదురుడు అడుగుతున్నాడు. ఏంటి? పితృలోకాల గురించి, గ్రహాల గురించి, నక్షత్రాల గురించి, కాలగతి, అవి ఎన్ని రోజులు ఉంటాయి, అవి ఎంత కాలం ఉంటుంది, ఓకే, అలాగే సూర్యచంద్రుల గురించి, వాటి స్థితుల గురించి వివరించమంటున్నాడు. దానము, తపస్సు, జలాశయముల ఖననము అనువాని వలన కలిగడి ఫలములను వర్ణింపుడు. ప్రవాసమున ఉన్నట్టి జనుల స్థితిని, ఆపదయందున్న వాని ధర్మమును సైతము వివరింపుడు. జలాశయముల ఖననము, తపస్సు అంటే ఇది పూర్వకాలం అంతా బావులు తవ్వించడం, ఇవన్నీ పుణ్యకార్యం. సో పుణ్యకార్యాల వల్ల వచ్చే ఫలితం ఏంటి, దానం వల్ల ఫలితం ఏంటి, తపస్సు వల్ల ఫలితం ఏంటి, యజ్ఞం వల్ల ఫలితం ఏంటి. ఓ పాపరహితుడా, సమస్త జీవుల నియామకుడకు శ్రీకృష్ణ భగవానుడు సర్వధర్మములకు ధర్మ కార్యములు అనరించు సర్వులకు జనకుడు కావున ఏ రీతిని పూర్ణముగా సంతుష్టుడగునో దయతో వర్ణింపుడు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫైనల్కి మనకేంటి కావాలి అంటే, మనం చేసే పనులకి కృష్ణుడు ఆనందంతో చిరునవ్వు నవ్వాలండి. చాలా మంది సఫలం అయిపోయినట్టే మన పని. నేను చెప్పాను, ప్రభుపాద వారు చెప్తుండే, ఎలా చూడాలి కృష్ణుడిని, ఏం చేస్తే కృష్ణుడు నన్ను చూస్తాడు, నా పనుల వల్ల ఏం చేస్తే కృష్ణుడు ఆ చిరునవ్వు నవ్వుతాడు. ఎవరైనా మంచి పని చేస్తే మనకు ఆనందం వస్తుంది. పిల్లలు ఏదైనా ఘనత సాధించారనుకోండి, మనకు ఆనందం వస్తే వాళ్ళకి ఆనందం వస్తుంది. సో కృష్ణుడికి ఏది ప్రీత్యర్థం అది నాకు చెప్పు ఉంటుంది. అట్లా అన్నిటికంటే ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓ ద్విజోత్తమ, గురువులైన వారు దీనుల ఎడ అమిత కరుణను కలిగి మీరు, అనుయూయులు శిష్యులు పుత్రుల ఎడ వారు సదా కృపాళువులై ఉండి అడుగక మునుపే సమస్త జ్ఞానమును బోధింతురు. ఎందుకంటున్నాడు ఈ మాట? మీరు గురువులు, మీరు నాకు తండ్రి లాంటి వారు. సో గురువు ఏం చేస్తాడు? శిష్యుడి మీద అమిత కరుణ ఉంటుంది. సో మీరు నాకు కరుణతో నేను అడిగినవన్నీ నాకు చెప్పండి. అలాగే తండ్రి కూడా పుత్రుడి మీద అంటే ఎంత కరుణ ఉంటుంది అంటే, అడక్కపోయినా కూడా నాకు పనికొచ్చేది ఉంటే నాకు చెప్పండి. నాకు తెలియకపోవచ్చు, సంపూర్ణంగా అడిగానా నాకు తెలియదు. సో నేను అడగకపోయినా అంటే పరీక్షిత్ కూడా సుఖమహర్షిని ఇలాగే అడుగుతాడు, ఇవన్నీ చెప్పండి, ఇంకేమైనా భక్తికి సంబంధించి ఉంటే అది కూడా నాకు చెప్పండి. అలాగే విదురుడు కూడా అడుగుతున్నాడు. భౌతిక తత్వముల విలయము కొరకు ఎన్ని రకముల ప్రళయములు కలవ. లాస్ట్ బట్ వన్ టాపిక్. 9th టాపిక్ ఏంటి? నిరోధం. ఎన్ని రకముల ప్రళయములు కలవు. యోగ నిద్ర యందున్నప్పుడు భగవానుని సేవించుటకు ప్రళయము పిమ్మట ఎవరు మిగిలి ఉందిరో దయతో వర్ణింపుడు. 8వ టాపిక్ ఏంటి? నిరోధం అంటే అసలు ప్రళయం ఏంటి, మొత్తం ప్రళయమై లైవ్ అయిపోయిన తర్వాత ఎవరన్నా అసలు మిగిలి ఉన్నారా, వాళ్ళు ఏం చేస్తున్నారు, దాని గురించి చెప్పండి అంటున్నారు. జీవులకు మరియు దేవదేవులకు సంబంధించిన సత్యములు ఏమిటి, వారి స్వరూపం ఏమిటి, వేదములందలి జ్ఞానం యొక్క విశేష విలువ ఏమిటి, గురు శిష్యుల ప్రయోజనములు ఏమిటి. పాపరహితులకు భగవద్భక్తులు అట్టి జ్ఞాన మూలమును గూర్చి పేర్కొని ఉన్నారు. అట్టి వారి సహాయము లేకుండా భక్తి యోగ జ్ఞానమును వైరాగ్యమును మనుషుడు ఎట్లు పొందగలడు. అంటే భక్తుల యొక్క సాంగత్యం లేకుండా ఈ జ్ఞానం సాధ్యం కాదు కదా. ఓకే, సో వాళ్ళ పరిస్థితి ఏంటి అవన్నీ కూడా నాకు వివరించండి.
మునివర్య దేవదేవుడకు శ్రీహరి లీలలను తెలుసుకొనగోరెడు ఉద్దేశముతో ఈ ప్రశ్నలన్నింటినీ నేను అడిగి తిని. మీరు సర్వులకు మిత్రులై ఉన్నారు కనుక దృష్టి లోపించిన వారందరి కొరకై వాణిని దయతో వర్ణింపుడు. ఇవన్నీ నేను ఎందుకు అడుగుతున్నాను అంటే శ్రీహరి లీలలను తెలుసుకోవాలి. ఎందుకంటే వీటన్నిటి వెనుక కూడా శ్రీహరి లీలలే. సో వీటి గురించి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఓ అనగా ఈ ప్రశ్నలకు మీరొసగడి సమాధానములు సమస్త భౌతిక క్లేశముల నుండి అభయత్వమును ఒసగగలవు. అట్టి దానము సమస్త వైదిక దానములు, యజ్ఞములు, తపస్సు మొదలగు వాని కన్నను ఘనమైనట్టిది. ఎవరైతే వీటి గురించి సమాధానం ఇవ్వగలుగుతారో కృష్ణ లీలల ద్వారా వాళ్ళు అందరికంటే ఘనులు. ఈ ఈ ఈ అర్థం వచ్చేలా శ్లోకం ఇంకొకటి ఉంది, ఎవరికైనా గుర్తుందా? గోపీ గీతంలో వస్తుంది. చాలా ఇంపార్టెంట్ శ్లోకం. కృష్ణ లీలలు అన్నిటిలోకి 29, 28, 29, 30, 31, 32 రాస పంచాధ్యాయనం అంటారు. వీటిలో మధ్యలో ఉన్నది గోపీ గీతం. గోపీ గీతంలో మధ్య శ్లోకం విషయాల నుంచి చెప్తారు. అదే విషాచల తవ కథామృతం తత్వజీవనం కవిభిరీడితం కల్మషాపహం శ్రవణమంగళం శ్రీమదాతతం భువి గృహంతి తే భూరిదా జనాః. అన్ని జనులకి ఎవరు గొప్పవాళ్ళు? తవ కథామృతం, నీ యొక్క కథామృతాన్ని శ్రవణ మంగళకరం అయిన నీ కథామృతాన్ని ఎవరైతే శ్రవణం చేస్తున్నారో, కీర్తిస్తున్నారో వాళ్ళందరికంటే కూడా గొప్పవాళ్ళు. విదురుడు ఇక్కడ అదే అంటున్నాడు. అట్టి దానము సమస్త వైదిక దానములు, యజ్ఞములు, తపస్సు మొదలగు వాని కన్నను ఘనమైనట్టిది. ఏది? కృష్ణ లీలావర్ణన. శ్రీ సుఖవాచ సుఖదేవ గోస్వామి పలికెను. భగవత్ కథలను వర్ణించుటయందు సదా ఉత్సాహవంతుడై ఉండు ముని ప్రధానుడు ఆ విధంగా విదురునిచే ప్రేరేపితుడై పురాణముల వ్యాఖ్యానమును వివరించుటకు ఉద్యుక్తుడయ్యను. శ్రీకృష్ణుని దివ్య కర్మలపై ప్రసంగించుటచే అతడు మిగుల ప్రసన్నుడయ్యను. సో విదురుడు అడిగిన ప్రశ్నలన్నిటికీ మైత్రేయుని చాలా సంతోషించి అతను అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెప్తున్నాడు. ఓకే, సో 8వ అధ్యాయం నుంచి ఇంకా ఇంట్రెస్టింగ్ అండి. ఇప్పటి వరకు ఇంట్రెస్టింగ్ అయినా ఇంట్రెస్టింగ్. ఇక్కడ నుంచి మనకి ఇప్పుడు ఏంటంటే వచ్చాయంత ఇంకా దానికి ఆన్సర్లు అంతా ఇంకా రాబోతున్నాయి అనమాట. మన సృష్టి సర్గ అయిపోయింది. సర్గ ఒక లెవెల్ వరకు అయింది. ఇప్పుడు విసర్గ అంటే సర్గలో కొంచెం ఉంది, ఇంకా బ్రహ్మదేవుడి జననం ఉంది. బ్రహ్మదేవుడి జననం తర్వాత బ్రహ్మ ఏం చేశాడు, ఈ ప్రశ్నలన్నీ, ఈ టాపిక్స్ అన్నీ వస్తాయి. సర్గ, విసర్గ, స్థానం, పోషణ, మూతి, మన్వంతర, ఈశాను కదా, నిరోధోముక్తి, ఆశ్రయం. ఈ టాపిక్స్ అన్ని కూడా ఇంక ఇప్పుడు వస్తాయి. ఓకేనా? గర్భోదక సాయి నుంచి వచ్చేవి బ్రహ్మ గురించి. గర్భోదక సాయి రావాలి, గర్భోదక సాయి నుంచి బ్రహ్మ జననం జరగాలి, మళ్ళా క్షీరోదక సాయి. హరే కృష్ణ. ఇంకా